హృదయ పరిశోధకుడు యెహోవా. అందుకని నీ లోపాలన్నీ ఎక్కడ కనబడతాయి చెప్పనా? మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవంటాడు. ఆయన ముఖకాంతిలో కనబడతాయి. ముఖకాంతి అంటే ముఖంలోంచి వచ్చింది వాక్యం, ఆయన నోట్లోంచి వచ్చింది వాక్యము. అందులో నీ బలహీనతలు కనబడతాయి. యథార్థంగా ఒప్పుకోవాలి. ముఖం మీద ఉన్న మచ్చలు అద్దంలో కనబడతాయి. నాకు కనబడవు, అద్దంలో కనబడతాయి. అర్థమైందా? అలాగుని మన బలహీనతలు మనకు కనబడవు, వాక్యంలో కనబడతాయి. సరి చేసుకోవాలి. అంచేతనే అందుకుని ఇత్తడి గంగాళం వంతుకుని ప్రతి ఆదివారం కడుక్కోవడం అందుకుని అలా నువ్వు కడుక్కుని సరి చేసుకుని దేవునికి అప్పగించుకొని, అర్థమైందా, సరైన రీతిలో సిద్ధపడి ఉన్నతమైన వ్యక్తిగా మారిపోవాలనేదే దేవుని ఆలోచన. నిజంగా ఇది శాశ్వతం కాదని యేసే గుర్తించారు. ఇది నిజం కాదని గుర్తించారు. ఇక్కడ కొద్ది కాలం ఉండాలని గుర్తించారు. ఇది మెయిన్ కాదనుకున్నారు. తండ్రికి పూర్తిగా అప్పగించుకున్నారు, శ్రమలు అనుభవించారు, తండ్రి చెప్పినట్లుగా నడుచుకున్నారు. కష్టములో మాట దాటేయలేదు, కష్టములో జంప్ అయిపోలేదు. మీకు అర్థమైందా? అంత శ్రమ వచ్చినప్పుడు ఏమైపోతాం? జంప్ అయిపోతాం.